10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించండి. విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి. 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని. 30 లక్షల పేదోళ్ళ కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికీ ఇల్లు ఇచ్చి ఉండేటోని. నేను అప్లికేషన్లు తీసుకుంటే నాకు ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు 25 లక్షల మంది. ఈ 25 లక్షల మందికి నువ్వు చేసిన అప్పులకు నేను కట్టిన పాయమాలు నా దగ్గర జేబులో ఆ నగదే ఉంటే ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అని అనుకుంటే ఇచ్చుండేటోని.